జనాల జేబులను గుల్లచేస్తూ వారి ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్లైన్ గేమ్లకు ముక్కుతాడు వేసింది కేంద్రం. గేమింగ్ ప్లాట్ఫామ్ల ఆగడాలకు చెక్ పెడుతూ కీలక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చ లేకుండానే ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ఇవాళ ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. ఆన్లైన్ గేములకు చెక్ పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును లోక్సభ ఆమోదించింది. డబ్బుతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమ్లను నిర్వహించిన, ప్రోత్సహించిన, ప్రచారం చేసిన జైలు శిక్ష లేదా భారీ జరిమానా, కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించేలా ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో చర్చ లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది. బిల్లును ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా ఆమోదం పొందితే రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆన్లైన్ మనీ గేమింగ్ యువతకు వ్యసనంగా మారిందని, వారు ఆర్థికంగా నష్టపోతున్నారని, అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బుతో ప్రమేయం లేని ఈ స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్స్ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం ఓ అథారిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ గేమింగ్ యాప్ల ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతాయని స్పష్టం చేశారు. ऑनलाइन गेमिंग के कारण, मनी गेमिंग के कारण सीरियस इंपैक्ट आ रहा है फैमिलीज पे. मनी लॉन्ड्रिंग हो रही है, टेरर सपोर्ट हो रहा है. अध्यक्ष जी, वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने अपनी रिपोर्ट में स्पष्ट कहा है कि एसोसिएशन बिटवीन ऑनलाइन मनी गेम्स एंड कंपल्सिव बिहेवियर, साइकोलॉजिकल डिस्ट्रेस, फाइनेंशियल हार्डशिप, डिसरप्शन ऑफ फैमिली लाइफ, उन्होंने इसको ఆన్లైన్ గేమింగ్ కా డిసార్డర్ ఏక్ నయా ఘోషిత్ కియా హై. ఇకపై ఆన్లైన్ గేములను ప్రచారం చేసిన వారు కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు. వారికి 2 ఏళ్ల దాకా జైలు శిక్ష లేదా 50 లక్షల జరిమానా విధించనున్నారు. ఆన్లైన్ గేమ్లు నిర్వహిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 1 కోటి దాకా జరిమానా చెల్లించాల్సి రావచ్చు. కొన్నిసార్లు ఈ 2 శిక్షలు అనుభవించాలి. ఇలాంటి గేముల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సైతం ఇకపై శిక్షిస్తారు. ఈ బిల్లు ప్రకారం ఆన్లైన్ గేముల్లో పాల్గొన్న వారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణించనున్నారు. డబ్బుతో సంబంధం లేదని ఈ స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది. అటు ప్రభుత్వ నిర్ణయాన్ని గేమింగ్ సంస్థలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈ గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాంటసీ స్పోర్ట్స్ వంటి సంస్థలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. మన దేశంలో ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ నానాటికి వృద్ధి చెందుతోందని, దీని విలువ 2 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించాయి. ఈ గేమ్లతో ప్రతి ఏటా 31,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని తెలిపాయి. ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ఏటా 20,000 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోందని గుర్తు చేశాయి. ఈ పరిశ్రమ ప్రతి సంవత్సరం 20% వృద్ధి రేటు నమోదు చేస్తోందని, 2028 నాటికి 2 రెట్లు అవుతుందని పేర్కొన్నాయి. అందుకే ఆన్లైన్ గేమ్లను నిషేధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశాయి.